కిడ్నీలో రాళ్ళు సర్వసాధారణం అయిపోయినాయి. ముఖ్యంగా యువతలో కూడా కిడ్నీ స్టోన్స్ మనం చాలా వాటిలో చూస్తున్నాం. అంటే దీనికి గల కారణం ఏంటి? విన్నది ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ లాంటి కొద్దిగా వేడి ప్రాంతాల్లో ఉన్న వారికి ఆల్మోస్ట్ 12% పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ కిడ్నీ స్టోన్స్ అంటున్నారు. సో వేడి ప్రాంతానికి కిడ్నీ స్టోన్స్కు ఎలాంటి సంబంధం ఉంది? మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? యూరిన్ ఫార్మేషన్లో మనం ఇందాక డిస్కస్ చేసింది కల్మషాలు బయటికి పోవడం. దాంట్లో ఉదాహరణ క్రియాటినిన్ అని. నార్మల్ కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ యూరిన్ అని ఉంటాయి. కాల్షియం, ఫాస్ఫరస్, యూరిక్ యాసిడ్, ఇవన్నీ కూడా మన యూరిన్లో బయటికి వెళ్తూ ఉంటాయి. అవి టాక్సిన్స్ కాదు, మనకి అవసరం ఉన్నవే ఒక మోతాదు కంటే ఎక్కువ ఉంటే బ్లడ్లో అవి యూరిన్లో బయటికి వెళ్తూ ఉంటాయి. స్టోన్ ఫార్మర్స్లో మనకు తెలిసింది ఏంటంటే ఈ కాల్షియము, ఫాస్ఫరస్, ఆక్సలేటు, యూరిక్ యాసిడ్ ఇవన్నీ కూడా ఎంత వెళ్ళాలో దానికంటే ఎక్కువ మోతాదులో బయటికి వెళ్తూ ఉంటుంది. ఎప్పుడైతే యూరిన్లో కాల్షియం ఎక్కువ ఉందో, యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉందో, యూరిన్లో వాటర్ కంటెంట్ తగ్గినప్పుడు ఈ ఎలిమెంట్స్ క్రిస్టలైజ్ అవుతాయి. సో ఒక క్రిస్టల్ ఫార్మ్ అయినప్పుడు మనం దాన్ని ఎక్స్క్రీట్ చేయగలుగుతాం. అదే 4-5 క్రిస్టల్స్ ఫార్మ్ అయినప్పుడు టెండెన్సీ ఏంటంటే అవి ఒకదానికొకటి అతుక్కోవడం మొదలు పెడతాయి. ఈ స్టోన్ అని మనం ఏదంటున్నామో అది నథింగ్ బట్ ఈ కాల్షియం క్రిస్టల్స్ కలిసి ఒక 100 కాల్షియం క్రిస్టల్స్ కలిస్తే ఒక స్టోన్ అవ్వడం. సో ఇది మనకి బ్యాక్గ్రౌండ్లో అర్థమైపోతే మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ స్టోన్ ఫార్మేషన్కి మన లిక్విడ్ ఇంటేక్ తక్కువ ఉన్నప్పుడు యూరిన్ కాన్సన్ట్రేషన్ బాగా పెరుగుతుంది. యూరిన్ కాన్సన్ట్రేషన్ పెరిగినప్పుడు కాల్షియము, యూరిక్ యాసిడ్, ఆక్సలేటు, ఫాస్ఫేట్ ఇవన్నీ క్రిస్టల్స్గా ఫార్మ్ అయ్యి స్టోన్గా నిలిచిపోతాయి. సో ఎక్కువ వేడి ఉన్న ప్రదేశాల్లో స్టోన్ ఫార్మేషన్ ఎక్కువ. దాన్ని మనం అవాయిడ్ చేయాలంటే మన లిక్విడ్ ఇంటేక్ ఎంత ఉండాలి? మన యూరిన్ పల్చగా ఉండాలి. దానికి మేము చాలా సింపుల్, ఇది నిద్రలేసి రాత్రి పడుకున్నంత వరకు ప్రతి 2 hours 1 glass ఆఫ్ లిక్విడ్ తీసుకోమంటాం. అది మజ్జిగ కానివ్వండి, వాటర్ కానివ్వండి. ఉన్న ఎంటైర్ వేకింగ్ అవర్స్లో 2 hours ఒకసారి 1 glass లిక్విడ్. నైట్ పడుకున్నప్పుడు మాత్రం 2 glasses లిక్విడ్ తీసుకొని పడుకోమంటాం. ఈ సింపుల్ ప్రక్రియ 80% ఆఫ్ ద టైమ్స్ మళ్ళా స్టోన్ రాకుండా చూస్తుంది. సో స్టోన్ ఫార్మేషన్కి ఒకటే కారణం, మన యూరిన్ కాన్సన్ట్రేట్ అవ్వడం. ఈ 80% వదిలేస్తే ఇంకా 20%కి బై బర్త్ వాళ్ళకి కొన్ని డిఫెక్ట్స్ ఉంటాయి. ఆ డిఫెక్ట్స్ వల్ల యూరిన్లో ఎక్కువ నీరు తీసుకున్నా కూడా ఈ హైపర్ క్యాల్సియూరియా అని అంటాం. ఫెమిలియల్ హైపర్ క్యాల్సియూరియా అంటే బై బర్త్ వాళ్ళ బ్లడ్ లెవెల్ ఆఫ్ కాల్షియం తక్కువ ఉన్నా యూరిన్ లెవెల్ ఆఫ్ కాల్షియం చాలా హైగా వెళ్తుంది అన్నమాట. సో వీళ్ళకి మనం చేసే టెస్టుల్లో కనుక్కొని యూరిన్లో కాల్షియం లాస్ ఎంత ఉందో చూస్తాం. వెరీ ఎఫెక్టివ్ మెడిసిన్స్ ఉన్నాయి. ఆ ట్యాబ్లెట్ ఒక చిన్నది వేసుకుంటే యూరిన్లో కాల్షియం పోదు, బాగా తగ్గిపోతుంది అన్నమాట. సో ఈ విధంగా తొందరగా టెస్టులు చేసుకోవడము, ఏ కారణము దొరక్కపోతే సింపుల్ థింగ్ ఆఫ్ మోర్ వాటర్ ఇంటేక్. దీంతో మనం స్టోన్ డిజీజ్ని అరికట్టగలుగుతాం. ఎవరికైనా స్టోన్ డిజీజ్ ఉన్నప్పుడు వాళ్ళు ఊరికనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి స్టోన్ తీసేశారు, ఆపరేషన్ చేయడం వల్ల ప్రయోజనం లేదు. ఫస్ట్ మెటబాలిక్ వర్కప్ అని చేస్తాం. బ్లడ్లో క్రియాటినిన్తో పాటు కాల్షియం, ఫాస్ఫరస్, యూరిక్ యాసిడ్ ఇందాక మనం డిస్కస్ చేసింది. అదే టైంలో యూరిన్లో కాల్షియం, ఫాస్ఫరస్, యూరిక్ యాసిడ్ చెక్ చేస్తాం. దొరికిన కారణాన్ని ఎఫెక్టివ్గా ట్రీట్ చేయగలుగుతాం. చేస్తే ముందు ముందు స్టోన్స్ రావు. కొంతమందికి ఒకసారి కనుక్కున్న తర్వాత మెడిసిన్ స్టార్ట్ చేసిన వెంటనే ఇంక అసలు స్టోన్స్ రావు. ఏమీ దొరకలేకపోతే కారణం మాత్రము ఈ హైడ్రేషన్ గురించి మాట్లాడతాం. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.